నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో రాక్షస పాలన నడుస్తుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతుంది. ఎక్కడన్నా వాళ్ళలాగా రోడ్ల మీద పొనుకోబెట్టి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా గొంతు కోసామా? అదేవిధంగా ఏ రకంగా వాళ్ళని మనం ఏ రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మేము ఇబ్బంది పెట్టాం? ఎవరన్నా ఒక స్టేషన్కి తీసుకెళ్ళామా? లేకపోతే ఎక్కడన్నా ఒక దౌర్జన్యం చేశామా? ఎక్కడన్నా ఒక అరాచకం చేశామా? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మా పార్టీ ఆఫీసుల మీదకి, మా పార్టీ కార్యకర్తల మీదకి ఎవరైతే దౌర్జన్యంగా వచ్చామో చట్టపరంగా మేము దాని వరకే మేము పాటిస్తున్నాం. కానీ ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త వల్ల కానీ నాయకుడి వల్ల కానీ ఎక్కడన్నా ఇబ్బంది జరిగిన దాఖలాలు ఈ సంవత్సరంలో ఎక్కడన్నా ఉన్నాయా? వాళ్ళు ఒక్కసారి పరిశీలించుకోవాలి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఆయన సారథ్యంలో నడుస్తున్న మేము పార్టీ కార్యకర్తలము. మా బాబు గారు కనీసం మేము మాట్లాడే విధానం కూడా ఏదన్నా మిస్టేక్ ఉన్నా, ఏదన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా కూడా ఆయన మమ్మల్ని ఒప్పుకోలేడు. అంత క్రమశిక్షణ కలిగిన నాయకుడి కింద మేము కార్యకర్తలుగా ఉన్నాము. గడిచిన ఈ సంవత్సరంలో మేము ఎంత పాలన ఇచ్చామో సామాన్య ప్రజలను అడిగితే తెలుస్తుంది వాళ్ళకన్నా.